మన పని ఒక్కటే, యోబులాగా ప్రార్థన చేయాలి. స్తోత్రం చెబుదామా? ఎవరిలాగా ప్రార్థన చేయాలంట? యోబులాగా ప్రార్థన చేయాలి. యోబుకి రోగం ఎప్పుడు పోయింది? యోబుకి రెండంతల ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? యోబు ఉన్నతమైనటువంటి స్థితిలో అధికమైన ఆశీర్వాదం ఎప్పుడు పొందుకున్నాడు? తన బాధలో, తన కష్టములో, తన శ్రమలో కూడా యోబును పట్టుకుని దూషిస్తున్నారు. యోబును బాధ పెడుతున్నటువంటి వ్యక్తులను చూసి ఆ యోబు ఆ దూషిస్తున్న వారి కొరకు ప్రార్థనలు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దూషిస్తున్న వారి కొరకు, ద్వేషిస్తున్న వారి కొరకు, అపహసిస్తున్న వారి కొరకు ప్రార్థన ధూపం వేయటం ప్రారంభించాడు. చూడండి, ఎవరైతే గేలి చేసి అపహసిస్తూ ఏలనగా ఎగతాళిగా మాట్లాడారో వారి కొరకు యోబు ప్రార్థన చేస్తున్నారు. వారి క్రియలను చూసి, వారి మాటలను చూసి, వారి దుష్కార్యములను చూసి, వారు అంటున్నటువంటి, వారు వేస్తున్న నిందలను చూసి అసహించుకోలా, దూషించలా. వారి కొరకు ఒకటే చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యోబుకి మొదట ఉన్నదానికంటే ఎందుకు వచ్చింది రెండంతల ఆశీర్వాదం అంటే, యోబు చూడండి, ఎవరైతే ద్వేషించారో, దూషించారో వారందరి రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? వారందరి క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. అందుకనే రెండంతలు. మొదట యోబు భక్తుడు ఒకంతే పోగొట్టుకున్నాడు. ఎన్నంతలు పోగొట్టుకున్నాడు? ఒకంతే పోగొట్టుకున్నాడు. పొందుకునేసరికి ఎన్నంతలు పొందుకున్నాడు? ఎప్పుడు పొందుకున్నాడు? ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు రెండంతలు పొందుకున్నాడు. అది కూడా ఏమని రాయబడి ఉంటుంటే అధికముగా. ఎంతంట? అధికముగా పొందుకున్నాడు. ఈ రోజున నీ, నా, మన ఆశీర్వాదం అధికము కాకపోవడానికి ఇది ఒక వీక్నెస్ ఏమో. దాన్ని యేసునామములో నీలో, నాలో, మనలో ఉంటే అది ఒప్పుకుని ఈ రోజున విడిచిపెట్టి మనలను ద్వేషించే వారి కొరకు, మనలను నిందించే వారి కొరకు ప్రార్థన చేయుదుముగాక.